అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేశ్వర్ కొప్పుల. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయినిధి రీసెర్చ్. ఇంతకు ముందు వీడియోలో ప్రెగ్నెంట్ అయిన మహిళల్లో గర్భస్రావం లేదా అబార్షన్కి కారణమయ్యే వివిధ రకాల క్రోమోజోమ్ మరియు జన్యుపరమైన కారణాలను అలాగే వాటిని కనుగొనేందుకు అవసరమైన జన్యు పరీక్షలను కూడా క్లియర్గా వివరించడం జరిగింది. ఈరోజు మనం ఎవరైనా ఒక మహిళకు గర్భస్రావం, అబార్షన్ జరిగినప్పుడు ఏ విధమైనటువంటి సాధారణ రక్త పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే అంశం గురించి చర్చించబోతున్నాం. ఇందులో యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ అబార్షన్కి ఎలా కారణమవుతుంది, దీనిని కనుగొనేందుకు చేసుకోవాల్సిన ముఖ్యమైన యాంటీఫాస్ఫోలిపిడ్ పరీక్షలు ఏమిటి, రోగనిరోధక శక్తి లోపం వల్ల ప్రెగ్నెంట్ స్త్రీలలో అబార్షన్ ఎలా జరుగుతుంది, వీటికి సంబంధించిన ఏ రకమైన ఇన్ఫెక్షన్ పరీక్షలు చేసుకోవాలి, థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపం వలన అబార్షన్పై దాని ప్రభావం ఎలా పడుతుంది, అలాగే ఈ లోపాన్ని తెలుసుకునేందుకు ఎలాంటి థైరాయిడ్ పరీక్షలు అవసరం, మరియు హార్మోనల్ అసాధారణతలు ప్రెగ్నెన్సీపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయి, వీటిలో ముఖ్యమైన హార్మోన్ టెస్టులు ఏమిటి అనే అంశాల గురించి వివరించడం జరిగింది. జన్యు కారణాలతో పాటు కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ సమయంలో గర్భంలో అసాధారణతల వల్ల గర్భస్రావం లేదా అబార్షన్లకు దారితీయవచ్చు. మరికొన్నిసార్లు రక్తం గడ్డకట్టడంలో అసాధారణతల వల్ల గర్భాశయంకి వెళ్లే రక్తనాళాల్లో సరిపడనంతగా రక్త సరఫరా లేకున్నా అబార్షన్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది స్త్రీలలో పుట్టుకతోనే గర్భసంచి యొక్క నిర్మాణం సరిగా లేకపోవడం లేదా కౌమార దశలో శారీరక ఎదుగుదల సమయంలో గర్భాశయ లోపాలు అభివృద్ధి చెందడం వల్ల కూడా పిండం సరిగా ఎదగకుండా అబార్షన్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే స్త్రీలలో తక్కువ రోగనిరోధక శక్తి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ సమస్య కూడా తరచుగా అబార్షన్ అవడంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు స్త్రీలలో హార్మోన్ స్థాయిలలో హెచ్చుతగ్గులు, ముఖ్యంగా థైరాయిడ్, ప్రొజెస్టిరాన్, డయాబెటిస్ లాంటివి ఉన్నట్లయితే ఇవి ప్రెగ్నెన్సీని చెడుగా ప్రభావితం చేయడం వల్ల అబార్షన్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎవరైనా స్త్రీకి గర్భస్రావం లేదా అబార్షన్ జరిగినప్పుడు దానికి గల కారణాలను మరియు ఆ లోపాలను అరికట్టేందుకు చేసుకోవాల్సిన సాధారణమైన రక్త పరీక్షల గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఒకసారి వాటిని గమనిద్దాం. 1 యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ టెస్టులు, 2 టార్చ్ ఇన్ఫెక్షన్ టెస్టులు, 3 థైరాయిడ్ వ్యాధి టెస్టులు, 4 హార్మోనల్ టెస్టులు లాంటివి ఉంటాయి. ఇందులో మొదటగా యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ అంటే ఏమిటి, అది ఎలా కలుగుతుంది, ఈ సిండ్రోమ్ను గుర్తించేందుకు చేసుకోవాల్సిన టెస్టులు ఏమిటో చూద్దాం. యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ ఏపీఎస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది ఒక వ్యక్తిలోని యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అదే వ్యక్తిలోని స్వంత ఫాస్ఫోలిపిడ్లను నాశనం చేయడం లేదా వాటి పనితీరుని మార్చడం వల్ల కలుగుతుంది. ఈ ఆటో యాంటీబాడీస్ వల్ల మారినటువంటి ఫాస్ఫోలిపిడ్లు సాధారణంగా జరిగే రక్త ప్రసరణ అలాగే రక్తం గడ్డకట్టే విధానాల్లో లోపాలని కలిగిస్తాయి. అందువల్ల ఎవరైతే ఈ యాంటీబాడీస్ ను కలిగి ఉంటారో వారిలో సాధారణ వ్యక్తులతో పోలిస్తే అధికంగా రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. ఈ అసాధారణత కలిగిన రక్త ప్రసరణ వల్ల అవయవాల పనితీరులో లోపం సంభవిస్తుంది, తద్వారా దానికి సంబంధించిన వ్యాధి ఆ వ్యక్తిలో కనిపిస్తుంది. ఒకవేళ ఈ యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ ప్రెగ్నెంట్ అయిన మహిళలో ఉన్నట్లయితే దాని కారణంగా అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రెగ్నెంట్ మహిళలో రక్తం అసాధారణంగా గడ్డకట్టడం వలన గర్భాశయానికి వచ్చే రక్త సరఫరా తగ్గిపోతుంది. దీనివల్ల ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ లోపం ఏర్పడుతుంది. అప్పుడు పిండానికి తగినంతగా ఆక్సిజన్ మరియు పోషణ లభించదు. తద్వారా పిండం యొక్క ఎదుగుదల ఆగిపోయి అబార్షన్కి దారితీస్తుంది. ఇంతకు ముందు జరిగిన పరిశోధనలను ఒకసారి గమనించినట్లయితే సాధారణంగా అబార్షన్ అయ్యే మహిళలో సుమారుగా 15% వరకు ఈ యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ లోపం కనిపిస్తుంది. ఈ ఆటో యాంటీబాడీస్ కలిగి ఉన్న స్త్రీలలో అబార్షన్ల సంఖ్య పెరిగే కొద్దీ యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ యొక్క తీవ్రత కూడా గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల ప్రతి ప్రెగ్నెన్సీలో 10 నుండి 20% వరకు అబార్షన్ అయ్యే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ ఉన్న మహిళల్లో అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ అయినటువంటి ఐవీఎఫ్ లేదా ఐసీఎస్ఐ విధానాల్లో సంతానం కోసం ప్రయత్నించినప్పటికీ గర్భధారణ లేదా ప్రెగ్నెన్సీ కలగకపోవడం జరుగుతుంది. ఇటువంటి సందర్భాల్లో యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ను గుర్తించేందుకు సుమారుగా 20 రకాలైన యాంటీబాడీలు ఉంటాయి. వీటిలో కొన్ని యాంటీబాడీలకు సంబంధించిన టెస్టులు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి: యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్, 2 యాంటీకార్డియోలిపిన్ యాంటీబాడీస్, 3 యాంటీగ్లైకోప్రోటీన్ యాంటీబాడీస్, 4 లూపస్ యాంటీకోయాగులెంట్. యాంటీఫాస్ఫోలిపిడ్ టెస్ట్. యాంటీఫాస్ఫోలిపిడ్ రక్త పరీక్ష రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ ఏపీఎల్ యొక్క స్థాయిని లెక్కిస్తుంది. ఈ టెస్ట్ ముఖ్యంగా తరచుగా రక్తం గడ్డకట్టడం లేదా అబార్షన్ అవ్వడం లాంటి వాటికి కారణమైన యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ నిర్ధారణకు ఉపయోగించబడుతుంది. ఒకసారి టెస్ట్ విధానాన్ని గమనించినట్లయితే ఎంజైమ్ లింక్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే, ఎలిసా లేదా కెమిల్యూమిసెన్స్ అస్సే, కియా
అనే పద్ధతులలో అబార్షన్ అయిన మహిళ యొక్క రక్తంలోని యాంటీజెన్స్ ను యాంటీబాడీస్ తో పరీక్షించడం ద్వారా యాంటీఫాస్ఫోలిపిడ్ యొక్క ఐజీజీ మరియు ఐజీఎం యాంటీబాడీస్లను నిర్ధారించడం జరుగుతుంది. యాంటీకార్డియోలిపిన్ యాంటీబాడీస్ టెస్ట్. యాంటీకార్డియోలిపిన్ యాంటీబాడీస్ టెస్ట్ కూడా యాంటీఫాస్ఫోలిపిడ్ రక్త పరీక్షలాగే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ అస్సే ఎలిసా లేదా కెమిల్యూమిసెన్స్ అస్సే కియా అనే పద్ధతులలో యాంటీకార్డియోలిపిన్ ఐజీజీ, ఐజీఎం మరియు ఐజే యాంటీబాడీస్లను నిర్ధారించడం జరుగుతుంది. ఈ టెస్టులో 40 యూనిట్స్ కన్నా ఎక్కువగా ఉన్న యాంటీకార్డియోలిపిన్ యాంటీబాడీస్ స్థాయిలు అసాధారణ రక్త గడ్డకట్టడాన్ని చూపిస్తాయి. యాంటీ-బీటా-2 గ్లైకోప్రోటీన్ 1 యాంటీబాడీస్ టెస్ట్. యాంటీగ్లైకోప్రోటీన్ యాంటీబాడీస్ టెస్ట్ కూడా ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ అస్సే ఎలిసా లేదా కెమిల్యూమిసెన్స్ అస్సే కియా అనే పద్ధతులలో యాంటీగ్లైకోప్రోటీన్ యాంటీబాడీస్ ఐజీజీ, ఐజీఎం మరియు ఐజే యాంటీబాడీస్లను నిర్ధారించడం జరుగుతుంది. యాంటీకార్డియోలిపిన్ యాంటీబాడీస్ మరియు యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ టెస్టులలాగే ఈ యాంటీబీటా-2 గ్లైకోప్రోటీన్ 1 యాంటీబాడీస్ టెస్ట్ కూడా తరచుగా రక్తం గడ్డకట్టడం లేదా అబార్షన్ అవ్వడం లాంటి వాటికి కారణమైన యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ నిర్ధారణకు ఉపయోగపడే ముఖ్యమైన పరీక్ష. లూపస్ యాంటికోయాగులేంట్ టెస్ట్. లూపస్ యాంటికోయాగులేంట్ అనేది ఫాస్ఫోలిపిడ్ ఆధారిత రక్తం గడ్డకట్టే పరీక్షలకు సంబంధించినది. ఈ టెస్ట్ ద్వారా యాక్టివేటెడ్ పార్షియల్ థ్రాంబోప్లాస్టిన్ టైమ్ ఏపీటీటీ పరీక్షలు మరియు డైల్యూట్ రస్సెల్ వైపర్ వెనమ్ టెస్ట్ డిఆర్వీవీటీ వంటి అత్యంత శక్తివంతమైన లూపస్ యాంటికోయాగులేంట్ పరీక్షలు చేయబడతాయి. గర్భధారణ సంబంధిత ప్రతికూల సంఘటనలు అంటే అబార్షన్లలో ఈ పరీక్ష థ్రాంబోసిస్ను అంచనా వేయడంలో యాంటీకార్డియోలిపిన్ యాంటీబాడీస్ కంటే చాలా ఖచ్చితంగా ఉంటుంది కానీ తక్కువ సెన్సిటివిటీని కలిగి ఉంటుంది. యాంటీకార్డియోలిపిన్ యాంటీబాడీస్ కలిగి ఉన్న 20% మంది అబార్షన్ కలిగిన స్త్రీలలో లూపస్ యాంటికోయాగులేంట్ పాజిటివ్ విలువలు గమనించబడతాయి. అలాగే లూపస్ యాంటికోయాగులేంట్ పరీక్ష పాజిటివ్ ఉన్న శాతం మంది రోగులలో యాంటీకార్డియోలిపిన్ యాంటీబాడీస్ గమనించబడతాయి. లూపస్ యాంటికోయాగులేంట్ పరీక్షలో టర్బిడోమెట్రీ విస్కాసిటీ బేస్డ్ విధానం ద్వారా యాక్టివేటెడ్ పార్షియల్ ప్రోథ్రాంబిన్ టైమ్ ఏపీటీటీ, ప్రోథ్రాంబిన్ పిటి, ఐఎన్ఆర్, డైల్యూట్ రస్సెల్ వైపర్ వెనమ్ మరియు లూపస్ యాంటికోయాగులేంట్ విలువలను కనుగొనబడతాయి. ఇన్ఫెక్షన్ టెస్టులు. టార్చ్ ప్రొఫైల్ అనేది అబార్షన్ అయిన స్త్రీలలో చేసేటటువంటి ఒక రకమైన ఇన్ఫెక్షన్ పరీక్ష. ఇది ముఖ్యంగా ప్రెగ్నెన్సీ స్త్రీ యొక్క గర్భంలో అభివృద్ధి చెందుతున్న పిండం లేదా నవజాత శిశువుకు హాని కలిగించే అంటువ్యాధుల కోసం పరీక్షించే రక్త పరీక్ష. టార్చ్ అనే పదం సాధారణంగా రక్త పరీక్షలో కవర్ చేయబడిన టాక్సోప్లాస్మోసిస్, రుబెల్లా, సైటోమెగలోవైరస్ సిఎంవి మరియు హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ హెచ్ఎస్వి అనే 4 ఇన్ఫెక్షన్లకు సంక్షిప్త రూపం అయినప్పటికీ ఈ పరీక్షలో హెచ్ఐవి, సిఫిలిస్, హెపటైటిస్ వైరస్లు, వరిసెల్లా మరియు పార్వోవైరస్ వంటి ఇతర ఇన్ఫెక్షన్లు కూడా ఉంటాయి. ఒకసారి ఈ టార్చ్ ఇన్ఫెక్షన్ యొక్క ప్రభావాన్ని చూసినట్లయితే ఇందులో టాక్సోప్లాస్మోసిస్ అనేది మాయ ద్వారా తల్లి నుండి బిడ్డకు వ్యాపించే పరాన్నజీవి సంక్రమణం. రుబెల్లా అనేది వ్యాక్సిన్ని ద్వారా వారించగల వైరల్ ఇన్ఫెక్షన్. సైటోమెగలోవైరస్ అనేది ప్రెగ్నెన్సీ సమయంలో లేదా పుట్టిన తర్వాత తల్లి పాల ద్వారా పిండానికి వెళ్లే వైరల్ ఇన్ఫెక్షన్. హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ అనేది జలుబు, పుళ్ళు లేదా జననేంద్రియ హెర్పెస్కు కారణమయ్యే సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్. టార్చ్ టెస్ట్ గర్భిణీ స్త్రీ నుండి ఆమె పిండం లేదా నవజాత శిశువుకు సంక్రమించే ఇన్ఫెక్షన్ను గుర్తిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే అంటువ్యాధులు అబార్షన్లు, ప్రసవాలు లేదా పుట్టుకతో వచ్చే లోపాలు వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి. టార్చ్ టెస్ట్ విధానాన్ని పరిశీలించినట్లయితే అబార్షన్ అయిన స్త్రీ యొక్క రక్తంలోని టాక్సోప్లాస్మోసిస్, రుబెల్లా, సైటోమెగలో వైరస్ మరియు హెర్పెస్ సింప్లెక్స్ వైరస్లకు సంబంధించిన ఐజీజీ మరియు ఐజీఎం యాంటీబాడీలను మోనోక్లోనల్ బేస్డ్ ఇమ్యూనోఫ్లోరోసెంట్ అస్సే ఐఎఫ్ఏ పద్ధతి ద్వారా కనుగొంటారు. దీని ద్వారా అబార్షన్ అయిన మహిళ తర్వాతి ప్రెగ్నెన్సీలో తన నుండి శిశువుకు ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందో తెలుసుకునే వీలు ఉంటుంది. తద్వారా ఈ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన ట్రీట్మెంట్ వాడటం వల్ల ఆరోగ్యకరమైన సంతానం పొందే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ వ్యాధి టెస్టులు. థైరాయిడ్ వ్యాధి అనేది పిట్యూటరీ గ్లాండ్లో ఉన్నటువంటి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ యొక్క తయారీలో హెచ్చుతగ్గుల వల్ల కలిగే ఒక రకమైన వ్యాధి. ఇది రక్తంలో ఉండే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ యొక్క స్థాయిలను ఆధారంగా చేసుకుని 2 రకాలుగా విభజించబడింది. అవి హైపోథైరాయిడ్ మరియు హైపర్ థైరాయిడ్. ఒకసారి వాటిని గమనించినట్లయితే ఎవరైనా వ్యక్తిలో థైరాయిడ్ గ్లాండ్ సరైన మోతాదులో థైరాయిడ్ హార్మోన్ను తయారు చేయలేనప్పుడు ఏర్పడే స్థితిని హైపోథైరాయిడ్ అని అంటారు. ఈ స్థితిలో ఆ వ్యక్తి వారి రక్తంలో అధిక థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ యొక్క స్థాయిలను కలిగి ఉంటాడు. అలాగే దీనికి వ్యతిరేకంగా అంటే ఎవరైనా వ్యక్తిలో థైరాయిడ్ గ్లాండ్ సాధారణ స్థాయి కంటే ఎక్కువ మోతాదులో థైరాయిడ్ హార్మోన్ను తయారు చేసినప్పుడు ఏర్పడే స్థితిని హైపర్ థైరాయిడ్ అని అంటారు. ఈ స్థితిలో ఆ వ్యక్తి వారి రక్తంలో సాధారణంగా కంటే తక్కువ స్థాయిలో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ను కలిగి ఉంటారు. ఒకవేళ ప్రెగ్నెన్సీ అయిన స్త్రీలలో ఈ థైరాయిడ్ వ్యాధులలో ముఖ్యంగా హైపోథైరాయిడ్ ఉన్నట్లయితే ఇది ఆ స్త్రీలలో అబార్షన్ లేదా గర్భస్రావం జరగడానికి దారితీస్తుంది.
ఎందుకంటే ఈ హైపోథైరాయిడ్ వ్యాధి ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి నుండి పిండానికి థైరాయిడ్ హార్మోన్ను సరఫరా కాకుండా నిరోధిస్తుంది, తద్వారా పిండంలో ఆరోగ్యకరమైన ఎదుగుదల లోపించడం వల్ల అబార్షన్కు దారితీస్తుంది. ఇంతేకాకుండా ప్రెగ్నెన్సీ అయిన స్త్రీలలో థైరాయిడ్ పెరాక్సిడేస్, టిపిఓ యాంటీబాడీ, యాంటీథైరోగ్లాబ్యులిన్, యాంటీ-టీజీ మరియు థైరాయిడ్ రిసెప్టార్ బైండింగ్ ఇన్హిబిటర్ ఇమ్యూనోగ్లాబ్యులిన్, టీబీఐఐ-టీఆర్ఏబీ లాంటి థైరాయిడ్ ఆటో యాంటీబాడీస్ ఉంటే కూడా అవి ఆ స్త్రీలలోని థైరాయిడ్ గ్లాండ్పై దాడి చేయడం వల్ల ప్లాసెంటా అభివృద్ధి అలాగే పిండం ఎదుగుదలలో లోపం ఏర్పడుతుంది. దీనివల్ల అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ప్రెగ్నెన్సీకి ముందు థైరాయిడ్ హార్మోన్స్ మరియు థైరాయిడ్ యాంటీబాడీస్ టెస్టులు చేసుకోవడం ద్వారా ఈ థైరాయిడ్ వ్యాధి యొక్క స్థితిని తెలుసుకుని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆరోగ్యకరమైన శిశువు పుట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థైరాయిడ్ వ్యాధి టెస్ట్ విధానంలో ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ అస్సే, ఎలిసా లేదా కెమిల్యూమిసెన్స్ అస్సే, కియా అనే పద్ధతులలో T3, T4 మరియు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్థాయిలను కనుగొంటారు. అలాగే థైరాయిడ్ యాంటీబాడీస్ అయినటువంటి యాంటీథైరోగ్లాబ్యులిన్, థైరాయిడ్ పెరాక్సిడేస్ మరియు థైరాయిడ్ రిసెప్టార్ బైండింగ్ ఇన్హిబిటర్ ఇమ్యూనోగ్లాబ్యులిన్లను ఎంజైమ్ లింక్ ఇమ్యూనో సార్బెంట్ అస్సే, ఎలిసా ద్వారా నిర్ధారించడం జరుగుతుంది. హార్మోనల్ టెస్టులు. ఇంతకు ముందు చేసినటువంటి పరిశోధనలో వివిధ రకాల హార్మోనల్ లోపం లేదా అసాధారణతల వల్ల కూడా స్త్రీలలో అబార్షన్ అయ్యేందుకు చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అని వివరించడం జరిగింది. సాధారణంగా ప్రొజెస్టిరాన్ హార్మోన్ ప్రెగ్నెంట్ అయిన స్త్రీలలో ఫలదీకరణం చెందిన అండం సరిగా ఇంప్లాంట్ అయ్యేందుకు గర్భాశయ లైన్స్ ను మందంగా చేస్తుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలో పిండం గర్భాశయానికి సరిగా అతుక్కోవడంతో పాటు ఆ ప్రెగ్నెన్సీకి ఎలాంటి లోపం కలగకుండా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనివల్ల పిండం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎదుగుతుంది. ఒకవేళ స్త్రీలలో ఈ ప్రొజెస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఉన్నట్లయితే వారిలో గర్భాశయ లైనింగ్లో లోపం ఏర్పడుతుంది. అప్పుడు పిండం సరిగా అతుక్కోకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలోనే అబార్షన్ జరుగుతుంది. ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది స్త్రీలలో శిశువుకు కావాల్సిన పాలను తల్లిలో తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. కానీ ఒకవేళ ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా అసాధారణంగా ఉన్నట్లయితే ఆ స్త్రీలలో గర్భాశయ లైనింగ్ను దెబ్బతీయడం వల్ల పిండం సరిగా అతుక్కోవడం జరగదు, తద్వారా ప్రెగ్నెంట్ అయిన కొద్ది రోజుల్లోనే అబార్షన్ జరుగుతుంది. ఇతర హార్మోన్లు అయినటువంటి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH మరియు యాంటీ ముల్లేరియన్ హార్మోన్ AMH లు స్త్రీలలో అండం యొక్క క్వాలిటీని పెంచడంలో మరియు వాటిని రిజర్వ్ చేయడంలో సహాయపడతాయి. కానీ ఒక్కోసారి ఈ హార్మోన్లలో ఏర్పడే అసాధారణతలు స్త్రీలలో ప్రెగ్నెంట్ అయిన ప్రారంభ దశలోనే అబార్షన్ జరిగేందుకు కారణమవుతున్నాయి. ఈ హార్మోన్ టెస్టులు కూడా ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ అస్సే, ఎలిసా లేదా కెమిల్యూమిసెన్స్ అస్సే, కియా అనే పద్ధతులను ఉపయోగించి హార్మోన్ లెవెల్స్ ను కనుగొంటారు. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని మరియు ప్రశ్నలను క్రింద కామెంట్ బాక్స్లో పంపండి. జెనెటిక్ కౌన్సెలింగ్ మరియు జన్యు పరీక్షకు సంబంధించి ఏవైనా సలహాలు మరియు సహాయం కోసం డాక్టర్ రాజేశ్వర్ కొప్పుల, PhD మెడికల్ జెనెటిక్స్ ని సంప్రదించండి. దయచేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. మనం మళ్ళీ మరో ముఖ్యమైన టాపిక్లో కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ ధన్యవాదాలు. మా వద్ద అందుబాటులో ఉండే జన్యు పరీక్షలు: క్రోమోజోమ్ పరీక్షలు, సంతానలేమి, ఇన్ఫర్టిలిటీ, గర్భస్రావం, అబార్షన్స్, ప్రినేటల్ స్క్రీనింగ్, డయాబెటీస్, రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, PCOD, PCOS, నెలసరి రాకపోవడం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె నొప్పి, థలసీమియా, సికిల్ సెల్ అనీమియా, DMD. జన్యు పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలకై సంప్రదించండి.